ఆదిలక్ష్మి నిర్మల కొల్లి నిర్మల కొల్లి షేక్ సలాం చంద్రశేఖర్ వెంకటేశ్వర్లు ఎంఆర్ఎఫ్ సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కొంతమందికి చెక్కులు రావడం జరిగింది. మొత్తం 57 లక్షలు మొత్తం అమౌంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి 62 మందికి ఈరోజు చెక్కులు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా 16,80,000 కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా వాళ్ళు రాలేదు, వాళ్ళు కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. ఏదైనా మామూలుగా అయితే ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీ ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ రావటం లేదు. దానికోసం అని చెప్పి ఎట్లా ఒకట ఇవి కొంతమంది ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా చేసుకోకుండా ఉండటం వల్ల కొంతమందికి రాలేదు. అయినా కూడా మేము ప్రెజర్ చేసి వాళ్ళకి మరి ఎక్కువ డబ్బులు లేకపోతే కొంత ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏ పేషెంట్ అయినా కూడా ముందల బాగలేకపోతే ముందర మా దగ్గరికి వస్తే దానికి పరిష్కారం ముందర చూపిస్తాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీలో పెట్టడమో లేకపోతే సీఎం రిలీఫ్ ఎల్ఓసి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే ముందర పేషెంట్లు తొందరగా పోయి చేసుకుని ఆరోగ్యశ్రీలో కాకుండా సొంత డబ్బులతో చేసుకుంటున్నారు. దానివల్ల ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ముందర మాకు తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మొత్తం గవర్నమెంటే ఖర్చు పెట్టేటట్టు, ఒకవేళ ఆరోగ్యశ్రీలో ఉంటే ఆరోగ్యశ్రీలో పెట్టేటట్టు, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి ఇప్పిస్తాం. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఆడ వార్డులో పోగానే సార్ మాకు 4 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు. అయిపోయిన దానికి మనం ఎంతవరకు ఇస్తాం? అది కొద్ది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అందరికీ ఒకటి తెలియజేసుకుంటాం, ముందుగా ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ముందు మా దగ్గరికి వస్తే దానికి రెమెడీ చూపిస్తాం. ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. అది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటాం.